వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న వెంకటేష్ చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పారు. గతంలో వెంకీ మామ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేశారు. ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో వెంకీని డైరెక్టర్ చేస్తున్నారు. లెక్క ప్రకారం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ మూవీ చేయాలి, కానీ అనుకోని కారణాల వల్ల అది ఆలస్యమైంది. అలాగే ఆ ప్రాజెక్ట్ చేతులు మారింది. బన్నీ ప్లేస్ లో తారక్ వచ్చాడు. అయినా సరే షూటింగ్ కి ఇంకా టైం పట్టేలా ఉంది. దీంతో త్రివిక్రమ్ వెంకీ ప్రాజెక్ట్ సెట్ అయింది. తాజాగా ఈ సినిమాలో వెంకీ మామ సరసన ఓ యంగ్ హీరోయిన్ ని సెట్ చేశారు గురూజీ. ఇంతకీ ఆ యంగ్ బ్యూటీ ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తో విక్టరీ వెంకటేష్ మళ్లీ బిజీ అయిపోయారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి మెగాస్టార్ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్న వెంకీమామ రీసెంట్ గానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తన కొత్త సినిమాని మొదలెట్టారు. ఈ మూవీ త్రివిక్రమ్ స్టైల్ టేకింగ్ తో వెంకీ మార్క్ కామెడీతో ఉండబోతోంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్, నేహా శెట్టి, శ్రీనిధి శెట్టితో పాటు పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు గురూజీ వెంకీమామ కోసం ఓ యంగ్ హీరోయిన్ ని సెట్ చేశారట. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీలో వెంకీమామ సరసన కన్నడ బ్యూటీ కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. వెంకటేష్ ఇప్పటికే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, శ్రద్ధ శ్రీనాథ్ లాంటి యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లో శ్రీనిధి శెట్టి కూడా చేరనుంది. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాకి పలు టైటిల్స్ కూడా పరిశీలనలో ఉంచారు. వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం, అలివేలు వెంకటరత్నం అనే 2 టైటిల్స్ ను గురూజీ పరిశీలనలో పెట్టినట్టు తెలుస్తోంది. హారిక హాసిని బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి త్రివిక్రమ్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించనున్నారు. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలను జరుపుకున్న వెంకీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోనుంది. సంక్రాంతికి వస్తున్నాంతో నవ్వులు పూయించిన వెంకీమామ త్రివిక్రమ్ మూవీతో ప్రేక్షకుల్ని ఇంకెంత నవ్విస్తాడనేది చూడాలి. ఇక వచ్చే వేసవిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.